స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ప్రభావం పడింది. కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా, నిఫ్టీ 460 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ప్రభావం పడింది. కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా, నిఫ్టీ 460 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసినట్లయితే కేవలం 8 నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. అసలు ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఒకటి, నిన్న చర్చలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో, అంటే అనుకున్నట్టు అవ్వలేదు, ఇంకా ఎటువంటి విరమణ రాలేదు, ఎటువంటి ఒప్పందం జరగలేదు ఇరాన్ కి మరియు అమెరికా మధ్యలో. దాని వల్ల ఏంటంటే ఇంకా ఈ అనిశ్చితి అనేది ఇంకా కొనసాగబోతా ఉంది. ఇంకొకటి, మళ్ళీ ట్రంప్ ఒక మెసేజ్ పెట్టాడు ఏంటంటే ఆ హార్ముజ్ జలసంధిని వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్, మన ప్లేన్ వాటితో, షిప్స్ తో మొత్తం బ్లాక్ చేసేస్తాము, అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా బయటికి రాకుండా బ్లాక్ చేస్తామని ఇంకొక భయం పెట్టాడు. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇరాన్ కొన్ని దేశాలు, ఎగ్జాంపుల్ మన భారత్ కానీ చైనా కానీ కొన్ని దేశాల యొక్క ఆయిల్ ట్యాంకర్లని కూడా అలౌ చేస్తా ఉంది. బట్ ఇప్పుడు ఇది జరిగితే మాత్రం, అన్ని ఆగిపోతే మాత్రం మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మాత్రం ఆయిల్ కొంచెం వస్తోంది, గ్యాస్ వస్తోంది, అది కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ ఏంటంటే భయపడ. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు.